ఖరీఫ్ కాలంలో జూన్ నుండి జూలై వరకు విత్తడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు. రబీ కాలంలో తెలంగాణ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో అక్టోబర్లో విత్తుకోవాలి. కృష్ణా, గోదావరిలో ఫిబ్రవరి, మార్చిలో విత్తుకోవాలి. ఎకరాకు సుమారు 6 నుండి 7 కిలోల పెసర విత్తనాన్ని 2 వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తితే చదరపు మీటరుకు సుమారు 33 మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడులు సాధించడమే కాకుండా అంతర కృషి చేసి కలుపు నివారించి తద్వారా 15 నుండి 20% అధిక దిగుబడి సాధించడానికి అవకాశముంది. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో అయితే ఎకరాకు 8 కిలోలు అవసరమవుతాయి.